హాయ్ హలో అందరికీ నమస్తే అండి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో అధికారుల నిర్లక్ష్యమో కానీ బాలికల విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు పడుతున్న తీవ్ర ఇబ్బందులు వారి మనోవేదన వర్ణనాతీతమని చెప్పవచ్చు. ఇది ఎక్కడో కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి దుద్యాల మండలం కుదుర్మల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికలు మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఘటన తీవ్రంగా కలకలం రేపుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలలో మూత్రశాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెలలు గడుస్తున్న కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించకపోవడంతో అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా కాంట్రాక్టర్ మూత్రశాలలకు తాళాలు వేయడం జరిగింది. తాళాలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి బాలిక విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు బహిర్భూమికి వెళ్లేందుకు తీవ్ర నానా తంటాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. గత 2 రోజుల క్రితం ఓ బాలిక బహిర్భూమికి వెళ్లడంతో కాలు జారి కింద పడి తీవ్రంగా గాయపడిన ఘటన వెలుగు చూసింది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పలుమార్లు కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డికి, గ్రామ పంచాయతీ సెక్రటరీకి, అధికారులకు వినియోగించిన ఎలాంటి చర్యలు పట్టించుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు ఈరోజు పాఠశాలను సందర్శించి విద్యార్థులు పడుతున్న కష్టాలను, వారి మనోవేదనను తిలకించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే వారు ఏ విధంగా వివరించారో, అక్కడ ఉన్న సమస్యలు ఏమిటి అనేది ప్రస్తుతం వారి మాటల్లోనే విందాం, చూడండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క కామెంట్లు కూడా తెలియజేయండి. నమస్తే. ఇప్పుడు ఇక్కడ బాత్రూంల వల్ల పిల్లలకి ఇబ్బంది అంటారు. ఇప్పుడు మెరుగిట ఆడపిల్లలకి అయ్యారు హై స్కూల్ అమ్మాయిలు ప్రైమరీ స్కూల్ అంటే ఏదో సర్ది చేసుకుంటే మా పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మరి బాత్రూమ్ పిల్లలకి ఏ విధంగా పే చేస్తున్నారు, ఒక మాట చెప్తారేమని. 3 months అయిపోయిందని వచ్చినప్పటి వరకే అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అయిపోయినాయి, కంప్లీట్ అయింది. కానీ లాకేజ్ పెట్టిండు. పిల్లలకు అడిగిన ఒక రోజు మీరంతా ఇక్కడ వెళ్తుంది, వాటి వెనకాల వెళ్తున్నాము అని అన్నారు. మొన్న వర్షాలు అవి వచ్చినాయి, చెట్లు ఉన్నాయి అక్కడ, తర్వాత పాములు అట్లాంటివి కూడా వస్తుంటాయి. ఒకటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక చాట అయితే బాత్రూమ్ కంపల్సరీ అని చెప్పి నేను కూడా అన్నాను. సార్ చెప్పినాను, సార్ కూడా తెరిపించండి, కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా, తెరిపించండి అని చెప్పాను. పిల్లలకైతే చాలా ఇబ్బంది. ఇప్పుడు హై స్కూల్ సెక్షన్లో పిల్లలు 8th, 9th, 10th, 7th నుండి కూడా చాలా మంది పిల్లలు మెచ్యూర్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. నేను కూడా గమనించిన, అది ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు, మనం స్కూల్ కూడా బంద్ అయిపోతున్నాము, మంత్లీ ఉన్నప్పుడు అంటే మాకు 3 రోజులు అనవసరంగా సెలవులు అయిపోతున్నాయి, మాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి హెడ్ మాస్టర్ గారు కూడా అనుకుంటే సంబంధిత కాంట్రాక్టర్ మొన్న ఏదో 8 రోజులు తెలుస్తామని చెప్పారు. అంటే కంప్లీట్ కాలేదని చెప్తారు మేడం. ఈ బాత్రూమ్లు కంప్లీట్ అయినాయి కదా? కంప్లీట్ అయినాయి, లాక్ అయితే ఉంది. వచ్చినప్పటి నుండి చూస్తున్నాం, కంప్లీట్ కాకపోతే చేసి అయితే ఇవ్వాలి. అవును, ఇవ్వాలి. ఇది మేజర్ ప్రాబ్లం. అందరూ ఆడపిల్లలు హై స్కూల్ ఏంటంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి అందరి కోసం, పాఠశాలల కోసం చేయాలని. సంతోషమైన త్వరలో వాళ్ళు కాంట్రాక్టర్ గారికి మేము విన్నవిస్తాము, తెరిచే ప్రయత్నం చేపిస్తాము మేము తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే ఎంపీఓ ఇన్ఛార్జ్ ఎంపీఓ అంటే ఆయనతో మాట్లాడినాం, పంచాయతీ వాళ్ళు కాంట్రాక్టర్ తోటి అప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళే కాంట్రాక్టర్స్ ఒక 2 days ఏదో సమ్ వర్క్ ఉంది, తెరుస్తామని మాట చెప్పారంట. సరే, వాళ్ళు తెరిస్తే సంతోషంగా మేము కూడా ఇది చేస్తాం, వాళ్ళకి మళ్ళీ పరిస్థితి ప్రయత్నం చేస్తాం. వస్తాం మేడం, థ్యాంక్ యూ. ఈరోజు మన జిల్లా మా ఎంపీహెచ్ఎస్ హై స్కూల్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులు చెప్పిన విషయాలు మనం చూసినాం, టీచర్ గిట్ట ఉన్నాయి, ఇది చేసేసినాం. ఆల్రెడీ కంప్లీట్ బాత్రూమ్లు అయినాయి, బాత్రూమ్లకు లాక్ వేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారికి ఒకటే వినియోగించడం ఏంటంటే, కాంట్రాక్టర్స్ ఎవరున్నా సరే, ఎందుకంటే బిల్లుల విషయం వస్తే తర్వాత తెలుసుకోండి, అది ఎలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి. ప్రైమరీ స్కూల్గా ఉన్నది అక్కడ తెలిసిండ్రు. ఇక్కడ దయచేసి కుదురుమల్ల ఈ బాత్రూమ్ కట్టిన కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాము, మీకు ఏదో బిల్లులు రాలేదు మేము తాళం వేస్తున్నామంటే అందులో హై స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలు కాదు. మనకి ఇప్పుడు 6, 7, 8, 9 అంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితేనేమో ఏదో విధంగా చదువుకుని, హై స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది. దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసిండ్రో వాళ్ళ తర్వాత వాళ్ళు బిల్లులు చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. ఎందుకంటే సీసీ రోడ్లు వేసారు, వాళ్ళకి బిల్లులు రాలేవు. వాళ్ళకి రేపు వచ్చి మేము కంప్లైంట్ పెట్టామంటే ఇళ్ళ కాడ కొనికే పరిస్థితి లేకుంటుంది. ఎవరైనా సరే ఆల్రెడీ వంట వాళ్ళు మీరు వాళ్ళకి 3 నెలల నుంచి బిల్లులు రాలేవంట. వంట వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు, ఏదో 5 తీసుకొని వాళ్ళంతా కంప్లీట్. వాళ్ళకి 3, 4 నెలల నుంచి మాకు బిల్లులు రాలేదు, అయినా మేము అన్నం అది వండి పెడతాం సొంతంగా జబ్బులకి అని చెప్పి
కాంట్రాక్టర్ ఇప్పటికైనా దయచేసి మీరు రిజిస్టర్ చేసుకొని 2 days అయితే కంప్లీట్ చేసి తెరుస్తామని చెప్పిండ్రు. ఎంపీ గారిని మాట్లాడినాము, ఇన్ఛార్జ్ని కుదురుమల ఇన్ఛార్జ్ ఉన్న ఎంపీ సార్ ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడినాం, పంచాయతీ గారికి ఇచ్చేసాం. దయచేసి కాంట్రాక్టర్ ఒకటే మేము తెలియజేస్తున్నాం. తొందరగా ఈ 2 రోజుల్లో అది కంప్లీట్ చేసి పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది, బాత్రూమ్ తెరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. బాత్రూమ్ బాత్రూమ్ తాళం ఉన్నందుకు అసలు పోయినకి ఇబ్బంది అవుతుంది. ఆ బాత్రూమ్ లో అన్న పర్సనల్ ప్రాబ్లం వచ్చి 2-3 రోజులు బంద్ అవుతున్నాం స్కూల్కి కూడా. అది ఎంత తొందరగా బాత్రూమ్ తెరవాలని కోరుకుంటున్నాం. ఎంత తొందరగా తెరిపిస్తే అంత మంచిగా ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా తెరిపిస్తారని కూడా మీ విషయాన్ని కాంట్రాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మేము ఎంపీఓ గారికి మాట్లాడి ఆయన స్పెషల్ ఇన్ఛార్జ్ పంచాయతీ గారికి మాట్లాడి అంతా పోయి తప్పకుండా మీ ఆడవాళ్ళ ఇబ్బంది, మా మగపిల్లలకి చాలా ఇబ్బంది ఉంది, మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలుగుతాం, తెలిపించే ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్టర్ మరో పరిగణ మేము విన్నవిస్తాం. త్వరలో ఇది పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తాం. చిన్న బాయ్.